ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించారని నిన్న ఆయనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఉదయమే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అక్కడకు వచ్చిన సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కౌశిక్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అసలు కౌశిక్ రెడ్డిపై కేసు ఎందుకు నమోదైందంటే, తన ఫోన్ను ట్యాప్ చేసి సీఎం ఇంటెలిజెన్స్ ఐజీ సంభాషణలు వింటున్నారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు కౌశిక్ రెడ్డి వచ్చారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ జరిగింది. అక్కడే విధుల్లో ఉన్న ఏసీపీ సీఐతో కౌశిక్ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. చక్రధర్ ఇచ్చిన ఫిర్యాదు తీసుకున్న పోలీసులు తన ఫిర్యాదు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఇలా మొదలైన వివాదం ఇప్పుడు మరో మలుపు తిరిగింది. తన విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా బెదిరింపులకు దిగారంటూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని A1గా పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో 20 మంది అనుచరులపై కూడా కేసులు కట్టారు. ఈ కేసు నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఆయన ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఉదయాన్నే పెద్ద సంఖ్యలో అక్కడకు పోలీసు బలగాలు చేరుకున్నాయి. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇక ఈ కేసుపై కౌశిక్ రెడ్డి నిన్ననే స్పందించారు. తాను ఎవరినీ బెదిరించలేదని అన్నారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని మాత్రమే ఫిర్యాదు చేసేందుకు వెళ్ళినట్లు పేర్కొన్నారు. చక్రధర్ ఇచ్చిన ఫిర్యాదుతో హరీష్పై కేసు పెట్టారని, ఎమ్మెల్యేగా తాను ఫిర్యాదు చేస్తే మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తే బంజారాహిల్స్ ఏసీపీ సిఐ సరిగా సమాధానం చెప్పలేదన్నారు. సమాధానం సరిగా చెప్పకపోవడమే కాకుండా అతి చేశారని మండిపడ్డారు. ఇక ఫోన్ ట్యాపింగ్పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు ఎందుకు పోలీసులు వెనకాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన ఫిర్యాదులు తీసుకోకపోగా ఆయనపైనే ఉల్టా కేసు బనాయిస్తారా అని మండిపడ్డారు. ఇదేం విడ్డూరం, ఇదెక్కడి న్యాయం, ఇదేం ప్రజాస్వామ్యం, రేవంత్ మీ పాలన మార్పు అంటే ఇదేనా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు హరీష్ రావు.